నేను అసిస్టెంట్ మేనేజర్గా శ్రీనిధిలో వర్క్ చేస్తున్నా. అయితే శ్రీనిధిలో ఫస్ట్ నుంచి కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారని ఫస్ట్ నుంచి నేను క్వశ్చన్ చేయడం జరిగింది. మా శ్రీనిధి ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ కాకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ గత 14 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. సో అది క్వశ్చన్ చేసినందుకు నన్ను అనవసరంగా వేరే డిస్టిక్ ట్రాన్స్ఫర్ చేసి హెచ్ఆర్ పాలసీకి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేసి ఈ రోజు వరకు కూడా నేను కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే కూడా నాకు జాబ్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టిండ్రు. సో నేను ఈ వల్ల ప్రశ్నించినందుకు నన్ను జాబ్లోకి తీసుకోకుండా ఇంతగానో టార్చర్ చేస్తున్నారు శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి సారు. అయితే 2009లో ఏజీఎంగా నాబార్డులో రిటైర్డ్ అయిన విద్యాసాగర్ రెడ్డి సారు 2011 నుంచి శ్రీనిధి ఎండిగా రిటైర్డ్ అయి కొనసాగడం దీని మూలంగా మా శ్రీనిధి లక్ష్యాలు అనేవి చేరవేయడం లేదు ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండడం వల్ల. సో అది ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఎవరికైనా అప్పచెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ సీతక్క గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి, అందరు మంత్రులకు, ఒక సీఎం గారికి తప్ప అందరికీ విన్నవించడం జరిగింది. అట్లాగే శ్రీనిధి ఎంప్లాయీస్ లో 421 మంది ఉద్యోగులు అక్రమంగా టర్మినేషన్ చేయబడిండ్రు. వాళ్ళందరినీ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా 2009 నుంచి కొనసాగుతున్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా టర్మినేట్ చేయడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే శ్రీనిధి ఎంప్లాయీస్ లో కూడా ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ మళ్ళీ రినివల్ చేయకుండా మా ఉద్యోగుల పొట్టగొట్టకుండా మా ఉద్యోగులను రక్షించమని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు దండం పెట్టి చెప్తున్నానా, దయచేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ మళ్ళీ మాకొద్దు. మేము టార్చర్ అనుభవిస్తున్నాం. ఎక్కడ కూడా ఫీల్డ్ లో సరైన కనీస అవసరాలు లేవు. మహిళా ఎంప్లాయీలు మాత్రము కనీస అవసరాలు కూడా లేవు. వాళ్ళకి అటెండెన్స్ యాప్ పెట్టిండ్రు. 24 hours GPS ట్రాపింగ్ జరుగుతుంటది. ఒక ఆటవిక సమాజంలో ఉన్నట్టు ఉంటుంది. మేము తెలంగాణ సమాజంలో లేనట్టున్నాము. మేము ఒక అనాథలుగా తిరుగుతున్నాం, రోడ్లను పట్టుకొని తిరుగుతున్నాం. 2 సంవత్సరాల నుంచి నేను మా నాన్న లేడు, నేను మా అమ్మ ఒక్కతిని చూసుకోవాలి. ఈ రోజు వరకు 8 లక్షల రూపాయలు అప్పు చేసిన. సో నాకు బతకాలని కూడా లేదు. దయచేసి రేవంత్ అన్నకు నేను ముఖ్యంగా చెప్తున్నా ఏంటంటే, దయచేసి ఇంకెప్పుడు కూడా శ్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి గారికి రినివల్ ఇవ్వద్దు అని నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకుంటున్నాను. అదే క్వశ్చన్ చేస్తున్నాము. గవర్నమెంట్ మెమో ఇచ్చింది రూరల్ డెవలప్మెంట్ది. అయితే మార్చి 30 నిన్నటి వరకే ఉంది. ఈ రోజు ఎందుకు వస్తుండ్రు? ఆయన విద్యాసాగర్ రెడ్డి సార్ మీద జీవో ఎంక్వైరీ ఉంది. జీవో ఎంక్వైరీని కూడా అది పక్కన పెట్టి రినివల్ తెచ్చుకున్నాడు ఆగస్టులో. సో ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ అవకతవకలు ఏమైనా న్యాయం చేయడానికి ఉండే అవకాశం కూడా ఉంది. హాలిడే ఉండగా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు ఉంటుండ్రు అనేది ఒక ఉద్యోగుల తరపు నుంచి నేను క్వశ్చన్ చేస్తున్నా. నేను చేసింది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆయన క్వశ్చన్ చేయడం నేను తప్పు చేసిన. నేను శ్రీనిధి ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా. యూనియన్ లో ఉండొద్దు, సంస్థ నాది, మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవాలి. ఇది గవర్నమెంట్ కి సంబంధించింది కాదు, ఇది అటానమస్ సంస్థ అని బల్లగుద్ది చెప్తున్నా విద్యాసాగర్ రెడ్డి సారు. మీకు దండం పెట్టి చెప్తున్నాము.